నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. ఫిబ్రవరి నుంచి మనం చూసుకుంటే 5వ తారీఖు నుంచి మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి అంటే అన్ని రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం చేస్తున్నాం. ప్రత్యేకించి మరి కన్యా రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో మనం ఎప్పుడు చెప్పుకుంటామండి, మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా 108 రకాలుగా డివిజన్ చేశారు. అవి ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ లో మనకి అరౌండ్ 360 డిగ్రీస్ మన చుట్టూ ఉంటాయండి. వాటిని 12 భాగాలుగా చేశారండి. ఒక రాశి అని చెప్పారండి. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయండి. కాకపోతే ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ 9 రకాల ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క నక్షత్రం దగ్గర వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ ఆ రాశికి ప్లస్ ఆ నక్షత్రానికి ఉంటుంది అనమాట. సో అవి ఎలా ఉంటాయి ఏంటి, ఒకటి ఫస్ట్ రాశిలో ఉన్న ఈ గ్రహం ఉన్న రాశికి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ వేరే రాశులకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అయ్యారండి. అక్కడ వచ్చేటప్పుడు 38 డేస్ ఉంటారు. 4 గ్రహాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరు రాహు, కేతువులు, కుజుడు, శని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా వచ్చేటప్పటికి కుజుడు కూడాను కొంచెం 45 డేస్ ఒక్కొక్క రాశిలో ఉండి ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ప్లానెట్, చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. ఇది జనరల్గా కుజుడు మనకి ఏమేమి విషయాలకి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, దేనికి సంబంధించిన అధ్యక్షుడు అనేది చూద్దామండి. మనకి ప్రాచీన గ్రంథాలు ఏమన్నా రాశారంటే కుజుడు దేనికి సంబంధించిన గ్రహం, దేనికి సంబంధించిన విషయం మనకు అనుకూలంగా ఉంటారంటే వాళ్ళు సత్వానికి, భూప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్ర, అగ్ని సందర్శక, మానోత్పాటన, జ్ఞాన భాతృకారక కుజ అని చెప్తారండి. దానికంటే సత్వం అంటే మనకి స్టామినా, ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చేవాళ్ళు కుజుడు. భూమి, ప్రాకారం అంటే మనకి బౌండరీస్ అని వస్తాయండి. తర్వాత వచ్చేప్పటికి రోగాలు, వ్రణము అంటే గాయాలకు సంబంధించి, సాహసము, శస్త్రాలు, తర్వాత అగ్ని ప్రమాదాలు, తర్వాత గౌరవానికి సంబంధించి ఉత్సాటన అని అంటారండి. జ్ఞానము, బ్రాతలు, బ్రదర్స్, వీళ్ళందరికీ సంబంధించిన కారకుడు గురువు అనమాట. ఇలాంటికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఉన్న వ్యక్తి వీళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారంటే మకర రాశిలోకి వెళ్తూ ఉన్నారండి. ఫిబ్రవరి 5 నుంచి వీళ్ళకి మార్చ్ 14 38 డేస్లో వచ్చేటప్పటికి వీళ్ళకి మకర రాశిలో ఉండటం జరిగింది అనమాట. సో ఈ కన్యరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఫస్ట్ కన్యరాశి వాళ్ళకి మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలకు సంబంధించిన వాళ్ళు నక్షత్రం ప్రకారం కన్యరాశి కింద వస్తారు. ఇంతే కాకుండా పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి టో, పా, పి, పు, షం, నా, ఠా, పే, పో ఈ అక్షరాలు లేదంటే మోరార్ల ఈ సౌండ్తో ఉన్న పేర్లు వాళ్ళకు కూడా కన్యరాశి కింద వస్తారనమాట. వీళ్ళు జనరల్గా ఈ రాశిలో పుట్టడం వల్ల విద్యాన్ని కానివ్వండి, భోగాన్ని ఎక్కువగా ఉంటారని చెప్పేసి చెప్తారనమాట. ఇప్పుడు వచ్చే ఈ ట్రాన్సిట్ యొక్క ఎఫెక్ట్, ఈ కుజుడు వాళ్ళకి మకర రాశిలో వెళ్ళడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని చూద్దాం. మనకి మన మహర్షులు ఏం చెప్పారంటే వాళ్ళకి దేహ చాడ్యం చ సంతాప, కాలాతి క్రమ భోజనం, దురితం కర్మలాభచ్చ, భౌమేయం పంచమ స్థితే అని చెప్తారండి. దాంతో అంటే దేహ జాడ్యం, శరీరానికి సంబంధించిన పెయిన్స్ ఎక్కువ, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్తారు. సంతాప అంటే బాడీ హీట్ రావడానికి సంబంధించి ఎక్కువ జరుగుతుంటాయి. కాలాతిక్రమ భోజనం, వీళ్ళకి ఫుడ్ అనేది రెగ్యులర్గా డైట్ అనేది మెయింటైన్ చేయరు, దాన్ని మిస్ చేసుకుంటూ ఉంటారు, దానికి సంబంధించి బాడీ హీట్ వస్తుందండి. తర్వాత దురిత కర్మ లాభత్యం, వీళ్ళు ఏమనుకుంటే స్మార్ట్గా చేద్దాం ఈ టైంలో ఒక జాబ్, సో మనం కష్టపడకుండా ఏదైనా సైడ్ వేలో చేసుకుంటే బాగుంటుంది, ఎందుకు అంత దూరం వెళ్ళటం, షార్ట్గా ఏమైనా వస్తుందని షార్ట్ కట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, దానివల్ల లాభం ఏదైనా వస్తుందన్న యాంగిల్లో ఆలోచిస్తూ ఉంటారు. 75% చాలా పాజిటివ్ అండి. ఓన్లీ 25% అది కూడాను బాడీ హీట్ రావటం, స్మార్ట్గా ఏదైనా జాబ్ చేయాలనుకుంటే బాడీ పెయిన్స్ రావటం, ఇంతకు మించే తప్ప వేరే విధంగా వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ ట్రాన్సిట్ వల్ల అనమాట. కొంచెం మనం డీటెయిల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి 3rd హౌస్కి సంబంధించిన ట్రాన్సిట్ జరుగుతుందండి. సో వీళ్ళకి 3rd హౌస్లో ఉండటం ఏమవుతుందంటేనండి షార్ట్ ట్రావెల్స్ రిలేటెడ్, సిబ్లింగ్స్ రిలేటెడ్ ఎక్కువగా ఈ లైట్గా ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం. 8th హౌస్లో సడన్ లాస్, సడన్ గెయిన్స్ ఉంటుంది కాబట్టి 5th హౌస్లో వచ్చేప్పటికి లవ్, రొమాన్స్, చిల్డ్రన్, స్పెక్యులేషన్కి సంబంధించిన విషయాల్లో, వీటికి సంబంధించిన విషయాలు ఈ ఇంపాక్ట్ ఉంటుందండి వీళ్ళకి. సో వీటికి వైపు ఏంటంటే మన ప్రొఫెషనల్గా కనుక చూసుకుంటే మనకి ఓవరాల్గా కొంచెం ఎక్స్ట్రా వర్క్ కేర్ఫుల్గా చేయాల్సిన టైమే తప్ప వేరే విధంగా ఏమీ లేదు. ఒక పాజిటివ్ రిలేషన్షిప్స్ కొలీగ్స్తోనూ మెయింటైన్ చేయాలి, టైంకి అనుకున్న కమిట్మెంట్స్ని ఫిల్ చేస్తారు కొంచెం డిఫికల్టీస్తో. బట్ ఇన్కమ్ ప్రమోషన్స్ కానివ్వండి ఏమైనా కానీ కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది తప్ప మామూలుగా అయితే ఏమీ లేదండి. బట్ ఓవరాల్గా కెరీర్ చూసుకుంటే మనకి 70-80% చాలా బాగుంది, ఇబ్బంది పెట్టేది ఏమీ లేదని చెప్పుకోవాలి. ఈ టైంలో మనం వాళ్ళకి కొంచెం డిసిప్లైన్, డిటర్మినేషన్ ప్రొఫెషనల్గా ఎక్కువ ఉండి
సో అనుకున్న పనులు టయానికి ఫీల్గా చేయగలిగితే చాలా కెరీర్ వైజ్కి బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఏం లేదు. సో వాళ్ళకున్న యాంబిషన్స్కి కొంచెం పేషెంట్ఫుల్గా వాళ్ళకి ఎక్కువ టైం స్పెండ్ చేసి కెరీర్లో వచ్చేస్తే కెరీర్ వైజ్ చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పుడు పర్సనల్ లైఫ్కి వీళ్ళకి ఎక్కువ కొంచెం డ్యామేజ్ ఎక్కువ వస్తుందంటే ఎందుకంటే కూడా, ఎందుకంటే లవ్, రొమాన్స్, రిలేషన్షిప్కి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి చాలా ప్రాబ్లం అనుకోవటం. ఈ విషయాల్లో వాళ్ళకి హార్మోనీని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉందండి. తర్వాత చిల్డ్రన్ ప్రోగ్రెస్ కూడా అనుకున్న విధంగా కంటే కొంచెం మోడరేట్గా ఉంటుంది, సూపర్బ్గా ఏమి ఉండదని చెప్పుకోవాలన్నమాట. బట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లవ్ రిలేషన్షిప్స్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడాను కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఓవరాల్గా ఏదన్నా డిస్ప్యూట్స్ వచ్చినా కానీ వాటిని అధిగమించేసి ముందుకు వెళ్తారని చెప్పుకోవాలన్నమాట. తర్వాత హెల్త్ వైజ్ వచ్చేటప్పటికి పెద్ద హెల్త్ ఇష్యూస్ ఏముండవు. సో అది కూడా డైట్ మిస్ అవటంతా, బాడీ హీట్ ఎక్సెసివ్ రావటం వల్ల అవుతుందంటే వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని టైంకి భోజనం చేసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. సో ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా వాళ్ళకి మార్స్ ట్రాన్సిట్ మనం ఏం చెప్తామంటే ఒక 70-80% వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారు. సో మిగతా కొంచెం విషయాల్లో కొంచెం నెగ్లిజెన్స్ లేకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. పర్సనల్ రిలేషన్షిప్లో కనుక లవ్, రొమాన్స్, చిల్డ్రన్స్ రిలేటెడ్లో మోడరేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎన్హాన్స్ చేసుకుని కొంచెం ప్లానెడ్గా ఉంటే సరిపోతుందండి. ఇది వచ్చేటప్పటికి ఓవరాల్గా మన ట్రాన్సిట్. రెమెడీ ఏం చెప్తాను, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలండి గుడికి వెళ్ళి ఒకసారి. 2 వచ్చేటప్పటికి మానసాదేవుని దర్శించుకోవాలి. 3 అర్ధనారీశ్వర సంబంధించిన పూజిస్తే శివుడికి సంబంధించి ఈ హార్మనీ వైఫ్ అండ్ హస్బెండ్ మీద బాగా పెరుగుతుందని చెప్తారండి. ఇవి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఒక రెమెడీస్. బట్ ఓవరాల్గా మీరు చూసాకండి ఏ విధంగా చూసినా బాగుందని చెప్తాం. ఒక పర్సనల్ లైఫ్లో మాత్రమే కేర్ తీసుకోవాలని కాన్షియస్గా ఉండడం అర్థమవుతుంది. సో ఎవరైనా సరే పర్సనల్గా జాతక రీత్యా కనుక మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా మనం ఎలాగో ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా చెప్తూ వస్తూ ఉన్నాము. ఆ కోర్స్ కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ కోర్స్ ఆన్లైన్ త్రూ బై చేయాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? సో మనకి ఇది ఋషులు ఇచ్చిన మహా జ్ఞానం అండి. ఓకే, దీని ఇంపాక్ట్ ఇది ఎంత గొప్పది అని తెలుసుకోవాల్సిన ఫస్ట్ బాధ్యత మందండి. సో ఇది తెలుసుకోవడం గురించి ఒక చిన్న కోర్స్ డిజైన్, అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ, వాళ్ళ టెర్మినాలజీ అంటే సైకాలజీ అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక 5 to 10 hours కోర్స్ ఒక డిజైన్ చేసాం. దాన్ని ఎన్రోల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు. అంటే కాకుండా ఎడిషనల్గా మనం ఏమనుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలండి, తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ ఏమంటే ఎఫర్ట్లెస్ జర్నీ, స్మూత్ జర్నీగా గ్రోత్, ప్రాస్పరిటీ ఉంటుందండి. సో ఎవరైనా ఇండివిడ్యువల్గా, ఎందుకంటే ఇది రాసొచ్చే చాలా హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటాం. బట్ ఇంకా ఇండివిజువల్గా చెప్పండి, వాళ్ళ బర్త్డే టు బర్త్డే, తర్వాత వాళ్ళకున్న లగ్నాన్ని బేస్ చేసి దశాభుక్తిని బట్టి, వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చు. అలాంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పర్సనల్గా కనుక అపాయింట్మెంట్ తీసుకొని జాతకరీత్యా మీరు కనుక మార్పులు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.